హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బ్రెడ్ బోండా చేశాను. చూడండి ఎలా ఉందో. బ్రెడ్ బోండా బాగుంటుందండి. లోపల అది బంగాళదుంప కూర పెట్టాను. అది స్నాక్స్కి బాగుంటుంది. సాయంత్రం పూట స్కూల్ నుంచి మా మనవరాలు రాగానే ఏదో ఒకటి చేస్తా. ఇవాళ అయితే బోండా చేశానండి. ఎలా చేయాలో చూద్దాం పదండి. తయారు విధానం: బంగాళదుంపలు అయితే పావు కేజీ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఉడకబెట్టి అయితే ఉంచాను. అది కర్రీ అండి. బంగాళదుంప, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి కర్రీ చేశాను. దాంతో మనం ఇప్పుడు బోండా తయారు చేయాలన్నమాట. అదిగో బ్రెడ్ తీసుకున్నాను. మనకు కావాల్సినంత బ్రెడ్ తీసుకోండి. చుట్టూ అది అలా కోసేయండి. చుట్టూ అది బ్లాక్ దొన్నంత వరకు తీసేయండి. తీసేసి దాన్ని పొడి చేసుకోవాలి, పడేయకూడదు. మనకు కావాల్సిన బ్రెడ్ తీసుకోవటం, మన కూరను బట్టి మనం అవి పీసులు తీసుకోవాలి. అది శుభ్రంగా మిక్సీ పట్టాలి. అది పడేయకూడదండి. మిక్సీ పట్టుకొని పైపోతగా వాడుకోవాలి మనం. చూడండి, అది మిక్సీ పట్టాను. అది అలా వచ్చింది పొడి. ఆ పొడిని మనం ఆ బ్రెడ్ మీద, బోండా మీద చేయాలి. చూడండి, బ్రెడ్ ముక్క తీసుకొని నీళ్ళల్లో అలా ముంచి తీయటమేనండి. ఎక్కువసేపు మళ్ళీ పెట్టామనుకో అది మొత్తం కూడా నీళ్ళగా అయిపోద్ది. ఉండ సరిగా రాదనమాట. మనకు కావాల్సినంత ఉండలు తీసుకోవాలి. దాంట్లో పెట్టేసి దాన్ని రౌండ్గా తీసుకోవాలన్నమాట. చాలా స్మూత్గా బాగుంటాయండి. చూడండి, అట్లా చక్కగా చేసుకోవాలి. ఉండలు రౌండ్గా వచ్చేలా చేసుకొని, మనమైతే ఇందాక చేసుకున్నాం కదా పొడి, దాన్ని మాత్రం అది చుట్టూ కూడా అలా చేసుకోవాలి. నూనె ఆయిల్ పెట్టేసాను ముందే. ఆయిల్ మరి బాగా హీట్ రానియొద్దండి, లైట్గా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి బ్రెడ్ కదా, అది ఏంటంటే ఊరికే మాడిపోతాయి. అందుకని సిమ్లో పెట్టుకొని మనం చక్కగా దాన్ని మంచిగా వేయించుకోవాలి. బోండాని కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం, చిన్నవి చేసుకోవచ్చు. మనం దాంట్లో కూరను బట్టి చేసుకోవాలి. ఇంకా చూడండి, చక్కగా ఎగుతున్నాయి. చాలా బాగుంటాయండి సాయంత్రం పూట స్నాక్స్కి. కాకపోతే రోజు తినకూడదు, ఆయిల్ ఫుడ్ కాబట్టి అప్పుడప్పుడు చేసుకుని తినొచ్చు. వెరైటీగా ఏదో అప్పుడప్పుడు చేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. పైన ఏమో అది చూడండి ఎలా వచ్చిందో. వేడివేడిగా తింటే పైన కరకరలాడుతుందండి, లోపల మెత్తగా ఉంటుంది కూర కాబట్టి. పైన మాత్రం కరకరలాడుతుంది. అదే చల్లగా అయితే మెత్తగా అయిపోతుంది అంతా. తీసుకొని మళ్ళీ ఇంకోటి ట్రై చేసి చూద్దామండి. అండి, ఎమ్మటి తీసేయాలండి, లేదంటే అది రెడ్గా బాగా లాగేసుకుంటుంది. వాటర్ లాగేసుకుని పిన్నామనుకో కొంచెం చప్పదనం వస్తుంది, అంతే. సైజు మాత్రం మన ఇష్టం అండి, అంతేనా పెట్టుకోవచ్చు లోపల కూర. కానీ చాలా బాగుంటాయి. మా మనవరాలకు చాలా ఇష్టం అవి. ఆయిల్ కూడా పెద్దగా లాగదండి. బ్రెడ్ లాగిద్ది అనుకుంటాం కానీ ఆయిల్ కూడా ఎక్కువ లాగదు. చిన్నగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదో చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఎలా ఉన్నాయి కావ్య? బాగున్నాయి. తిన్నావా? నువ్వు తిన్నాడా? నీకు తిన్నా. వాళ్ళకి చాలా ఇష్టం అండి, మా మనవరాళ్ళకి. చూడండి, అది కూడా అయిపోయింది. అట్లా మనం ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. పావు కేజీకే బోల్డ్ అవుతాయి. ఒక్కటి తిన్నారంటే పొట్ట నిండిపోద్ది, ఇంక రెండోది కూడా తినరారు. కానీ బాగుంటాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక లడ్డు చూడండి, చాలా బాగుంటాయి. ఒకసారి చేసుకుని చూడండి. అలా అయితే అలా అయితే ఇక లోపల చూడండి,
నాకేం కనిపించలేండి. అగో చాలా బాగున్నాయండి, రుచి చూసాను, చాలా బాగున్నాయి. లాక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదే చెప్పాలి. ఎలా